హాయ్! ఈరోజు మీకు లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ ఎమోషన్, మీ లైఫ్ చేంజ్ అయ్యే ఎమోషన్ గురించి చెప్తాను. అదే ఫర్‌గివ్‌నెస్. క్షమించడం. అది ఎంత ఇంపార్టెంట్ లైఫ్‌లో ఈరోజు ఈ వీడియో మీకు ఫుల్‌గా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్కరూ మన లైఫ్ జర్నీలో ఎవరో ఒకరి మీద కోపం పెంచుకోవడం, వాళ్ళ వల్ల ఇలా అయ్యింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది, దీనికి కారణం వాళ్ళ వల్ల నా లైఫ్ అంతా స్పాయిల్ అయింది, వాళ్ళు ఎట్లయినా సరే స్పాయిల్ చేయాలి, వాళ్ళ స్పాయిల్ అవుతుంటే చూడాలి, వాళ్ళు నాశనం అయిపోతుంటే మనం చూడాలి. ఇలా ఇలా మన జర్నీ అంతా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ టిల్ అవర్ డెత్ వీ యూస్ టు హేట్ సమ్ పీపుల్. మన లైఫ్ జర్నీలో ఎంతోమంది మీద కోపం పెంచుకుంటాము. ఆ కొంతమంది ఎలా ఉంటారంటే ఆ కోపం వాళ్ళ లైఫ్ ఇంకొక గంట ఉంటే చనిపోతాం, లేదంటే రేపు చనిపోతాం అంటే కూడా వాళ్ళు క్షమించరు ఇంకా వాళ్ళని. అట్లే అదే కోపంతోనే దే విల్ లీవ్ ద వరల్డ్. ఇంకొంతమంది చనిపోతాం అనగా అరే వాళ్ళని క్షమించి ఉంటే బాగుండేదేమో, వాళ్ళని కొంచెం ఫర్గివ్ చేసింటే బాగుండేదేమో, రిలేషన్షిప్ ఇంకా బాగుండేదేమో అని ఆలోచిస్తారు. అండ్ ఇంకా అబౌట్ టు డెత్ అన్నప్పుడు ఎవరికి లేదు. సో ఈరోజు మీరు క్యారీ చేసే హేట్ వల్ల మీరు ఏం లాస్ అవుతున్నారు, మరి దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని నుంచి చెప్పబోతున్నారు. హాయ్, లక్ష్మి, సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మనం వాళ్ళ వల్ల సఫర్ అయి ఉండొచ్చు, వాళ్ళ వల్ల ఏదైనా కోల్పోయి ఉండొచ్చు, వాళ్ళ వల్ల మనం పెయిన్ అనుభవించి ఉండొచ్చు, వాళ్ళ వల్ల మనం జీవితంలో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇలా ఎన్నో మన లైఫ్లో ఎన్నో ఆటంకాలు కూడా జరుగుతుండొచ్చు. మనం ఏం చేస్తాం అంతా చేసి మన లైఫ్లో మనమే స్పాయిల్ చేసుకుంటాం. ఎలా అంటే ఆ కోపం పెరుగుతుంది, వాళ్ళ మీద హేటెడ్ పెరుగుతుంది, దానివల్ల మన బీపీ పెరుగుతుంది, మనకు స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది, మనకు యాంగ్జైటీనెస్ పెరుగుతుంది, మనకు దీనివల్ల కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కెమికల్ ఆండ్రోనిన్ అనే కెమికల్ ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల యాంగర్, కోపం, స్ట్రెస్, బీపీ. సో ఎవరి మీద ఉండే కోపం, వాళ్ళ మీద ఉన్న కోపం, వాళ్ళ మీద యాంగర్నెస్ మన హెల్త్ ఇష్యూస్ కాజ్ అవుతుంది, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. సో కోపం ఎవరి మీద, వాళ్ళు బాగానే ఉన్నారు, అన్న వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ వల్ల సఫర్ అయినందుకు వాళ్ళు బాగానే ఉన్నారు, మనం పెయిన్ క్యారీ చేస్తున్నాం అండ్ మనం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నాం. ఎప్పుడో 70 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళం ఆ కోపంతో, ఆ ద్వేషంతో 50 ఏళ్ళకే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం? ఆ కోపం వల్ల ఎవరు నష్టపోతున్నారు? మనం నష్టపోతున్నాం. వాళ్ళు బాగానే ఉన్నారు, మనం నష్టపోతున్నాం. మీకు ఒక స్టోరీ చెప్తాను. దిస్ ఇస్ అ రియల్ స్టోరీ విచ్ హ్యాపెన్ ఇన్ యూఎస్. ఈజ్ ఏ ఫ్యామిలీ సెటిల్ ఇన్ యూఎస్ అండ్ వాళ్ళు పాస్ట్ లైఫ్ సెషన్ థెరపీకి వెళ్ళాను అనమాట. బికాస్ వాళ్ళకి ఈ లైఫ్లో దిస్ లైఫ్ దే గాట్ ఏ బేబీ హూ డస్ నాట్ హ్యావ్ లెగ్స్. కాళ్ళు లేకుండా ఒక బేబీ పుట్టిందనమాట వాళ్ళ కపుల్కి. సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటున్నారు, మనం ఏం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఎవరికి నష్టం చేయలేదు, మరి మనకెందుకు ఇలా బేబీ పుట్టింది, మనం ఏం చేసినామని బేబీ పుట్టింది అని ఆలోచిస్తుంటే దెన్ దే వాంట్ టు సీ దేర్ పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నారు. సో దే వాంట్ టు సీ హౌ దే పాస్ట్ లైఫ్ హ్యాస్ గాన్, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలని దే వెంట్ టు దట్ థెరపీ. సో డ్యూరింగ్ దట్ థెరపీ, పాస్ట్ లైఫ్ సెషన్ థెరపీ, ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్ దే డిడ్. ఆమెకు జరిగినప్పుడు ఆ లేడీ ఎప్పుడైతే షీ వెంట్ టు దాట్ హిప్నోసిస్ స్టేజ్, వాట్ షీ సా ఈజ్, ఆమె ఏం చూసిందంటే లాస్ట్ జన్మలో కూడా వీళ్ళ హస్బెండ్ ఈమె ఇద్దరు ఒక జైల్లో ఖైదీలు. సో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఇన్ ప్రిజన్ అండ్ వీళ్ళ బాబు లాస్ట్ జన్మలో కూడా షీ సా దట్ హర్ బేబీ వాజ్ ఎ జైలర్. ఆ జైలుకి జైలర్ అనమాట. సో లాస్ట్ జన్మలో ఆ జైలరు అందరిని హింసించడం, కష్టపెట్టడం, కాళ్ళు చేతులు విరగొట్టడం, సో లాట్ ఆఫ్ థింగ్స్ హీ డిడ్. ఈ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే లాస్ట్ జన్మలో వాళ్ళు ఖైదీలుగా ఉన్నప్పుడు వాట్ దే సా ఈజ్, అలా హింసించడం చూడడం చూసి అతని మీద విపరీతమైన కోపం పెంచుకున్నారు, హేట్రెడ్ పెంచుకొని అది లాస్ట్ డెత్ వరకు క్యారీ చేస్తారు, స్టిల్ డెత్. అండ్ దే డైట్ లైక్ దట్ ఓన్లీ. అతని మీద కోపం,
అతడు బాధపడుతుంటే చూడాలి, అతను హింసపడుతుంటే చూడాలి, అతను ఎలాగైనా సరే ఆ బాధను మేము కళ్ళారా చూడాలి, అప్పుడే మాకు హ్యాపీగా ఉంటుంది, అప్పుడే మా సోల్ హ్యాపీగా ఉంటుంది అనే ఈ రకమైన హేట్రెడ్ను అలాగే క్యారీ చేస్తున్నారు, అలాగే చనిపోయినారు. దట్ సోల్ క్యారీస్ దట్ హేట్రెడ్. ఇప్పుడు ఏ జన్మలో దే బోర్న్ యాజ్ అ కపుల్, దట్ జైలర్ యాజ్ అ బోర్న్ యాజ్ దేర్ సన్ వితౌట్ లెగ్స్, కాళ్ళు లేకుండా పుట్టింది. ఇప్పుడు చూస్తున్నారు, వాళ్ళు బాధపడుతుంటే చూస్తున్నారు. సో యాజ్ పర్ కార్మిక్ సైకిల్, కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు ఏ తప్పు చేసినా అది వదిలిపెట్టదు. అది ఖచ్చితంగా ఈ లైఫ్లో కాకపోయినా వచ్చే లైఫ్లో అయినా అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటుంది. సో వై యూ వాంట్ టు టేక్ వరీ? మీరెందుకు ఆ ఎయిట్ క్యారీ చేసుకోవాలి? మీరెందుకు సఫర్ అవ్వాలి? మీరెందుకు ఆ హెయిట్ అంతా క్యారీ చేసి, మీ సోల్ క్యారీ చేసి మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా అదే పెయిన్ భరించాలి? ఎనఫ్. ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్న హేట్ ఏదైతే జరుగుతుందో, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వల్ల మీరు ఎంతైతే బాధపడుతున్నారో, మీరు ఆ హేట్ క్యాచ్ చేయొద్దండి. ఇట్స్ ఓకే ఇఫ్ దే ఆర్ హర్టింగ్ యూ, లెట్ దెమ్ హర్ట్. సి, ఇమాజిన్ దట్ ఇప్పుడే వీళ్ళు ఇంత హేట్ చేస్తున్నారు, ఇమాజిన్ దట్ నెక్స్ట్ సోల్ హౌ మచ్ పెయిన్ దే హ్యావ్ టు గో త్రూ. నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఎంత బాధ అనుభవించాల్సి వస్తుంది. ఇమాజిన్ దట్. సో ఆల్వేస్ లుక్ దట్ ప్రాబ్లమ్ యాజ్ విత్ హాఫ్ స్మైల్. అప్పుడు మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఇప్పుడే నువ్వు నన్ను ఇంత హింసిస్తున్నావు, ఇంత బాధపడుతున్నావు, నెక్స్ట్ జన్మలో నీ లైఫ్ ఎలా ఉండబోతుంది తలుచుకుంటే నాకు పాపం అనిపిస్తుంది. సో ఎవ్రీ కర్మ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్. అది ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి మీరు ఆ హేట్రెడ్ క్యారీ చేయొద్దు. మీ సోల్ దట్ హేటెడ్ డోంట్ క్యారీ దట్. అండ్ మళ్ళీ ఆ నెక్స్ట్ లైఫ్ కూడా క్యారీ చేయొద్దు. ఏదన్నా ఇప్పుడే ఆ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇప్పుడే ఫుల్ఫిల్ చేసుకోండి. హౌ యూ విల్ రెడ్యూస్ దట్ కర్మ దెన్? ఆ కోపాన్ని ఎలా వదిలేయాలి? ఎందుకంటే వాళ్ళ వల్ల నువ్వు చాలా సఫర్ అయినావు కాబట్టి యూ కెనాట్ లీవ్ దెమ్, రైట్? సో ఐఎమ్ టెలింగ్ టు యూ, ఈ చిన్న టిప్, ఈ చిన్న ఎమోషన్ మీరు పాటిస్తే అట్లీస్ట్ మీ కర్మలో కొంచెం ఆ నెగిటివ్ కర్మ అనేది కొంచెం తగ్గుతుంది. అదే ఫర్గివ్నెస్. మనం క్షమించండి. ఫీల్ లైక్ యు ఆర్ యాజ్ ఎ క్వీన్, ఫీల్ లైక్ యు ఆర్ యాజ్ ఎ కింగ్. మనము క్వీన్, కింగ్ అయితే ప్రజలు తప్పు చేస్తే రాజ్యంలో మనం క్షమిస్తాం కదా, అలా. సో ఫీల్ లైక్ యు ఆర్ క్వీన్ అండ్ ఫర్గివ్ దెమ్. రోజు నైట్ పడుకునే ముందు 1 నిమిషం, 2 నిమిషాలు మీ వల్ల ఎవరైనా సఫర్ అయినా, లేకపోతే వేరే వాళ్ళ వల్ల మీరు ఎవరైనా సఫర్ అయినా 1-2 నిమిషాలు వాళ్ళని ఫర్గివ్ చేయమని అడగండి. నా వల్ల నువ్వు సఫర్ అయినావు, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ. అట్లాగే మీరు ఎవరినైనా అడగాలనుకున్నా, నేను నిన్ను సఫర్ చేస్తాను, నేను బాధ పెట్టినాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ ఫర్గివ్ అనే పదం ఒక్కరోజు ట్రై చేసి చూడండి. ఒక్కరోజు, ఒక 2 days కంటిన్యూస్గా చేయండి. మీరు ఎవరినైనా అడగాలన్నా చేయాలనుకున్నారు, ఒక నైట్ 2 minutes ఆలోచించి వాళ్ళందరినీ అడగండి. మీరు వాళ్ళందరినీ ఫర్గివ్ చేయండి. విల్ బి ఫ్రీ, విల్ బి లైక్ ఎ ఫెదర్ లాగా ఇలా గాల్లో వెళ్ళిపోతుంది మీన్స్. ట్రై దిస్ డెఫినెట్లీ విల్ వర్క్అవుట్. ఎందుకంటే ఎవరో చేసిన మిస్టేక్స్కి, ఎవరో తప్పు చేయడం వల్ల, ఎవరో కరెక్ట్గా ఉండడం వల్ల మీరు ఎందుకు సఫర్ అవ్వాలి? మీ సోల్ ఎందుకు సఫర్ అవ్వాలి? లెట్ బీ ఫ్రీ. హ్యాపీగా ఉండండి, క్షమించేసి ఓకే హ్యాపీగా ఉండండి. So that God will show you path which is correct to you and you will be free. Okay? సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని పాటించిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ద కామెంట్స్. అండ్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా 11 days లైవ్ ట్రాన్స్మిషన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈస్ అ day 1. So once you subscribe to the channel, you will get a notification for the day 2, day 3 till the day 11, so that you will get the videos. So ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ ఫాలో చేస్తే 11 daysలో you will see a change in your life. కాబట్టి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరో ఒకరు పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయినా వాళ్ళు ఖచ్చితంగా దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ.